నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అనేది ఒక అత్యుత్తమైన జాబు. ఇందులో మెయిన్స్ పేపర్‌లో 5వ పేపర్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 100 మార్కులు, డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 50 మార్కులు వస్తాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మనం ముఖ్యంగా సిరీస్, మన యొక్క రీజనింగ్ పార్ట్‌ని, యాప్టిట్యూడ్ పార్ట్‌ని, డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్‌ని 3 భాగాలుగా చూసుకుంటే, ఈ ప్రతి భాగం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సిలబస్‌లో డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చినప్పటికీ, ఇందులో మనకు ఆర్థమెటిక్ నుండి కొన్ని ప్రశ్నలు, రీజనింగ్ నుండి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ముందుగా రీజనింగ్ గురించి తెలుసుకుందాం. ఈ రీజనింగ్‌లో లాజికల్ రీజనింగ్ అనేది మనకు సిలబస్‌లో ఇవ్వడం జరిగింది కాబట్టి, వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. రీజనింగ్ అనేది గ్రూప్ 1 ప్రిలిమినరీలో భాగము, మెయిన్స్‌లో కూడా ఉంటుంది. ఒకే టాపిక్‌ని ప్రిలిమ్స్‌లో ఏ విధంగా ఇస్తున్నారో, మెయిన్స్‌లో ఏ విధంగా ఇస్తున్నారో దాని గురించి తెలుసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్ నొక్కి ఒక క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. మరి ఇక్కడ మెయిన్స్‌లో ఒక క్వెషన్‌కి 10 మార్క్స్ అని చెప్పుకుంటున్నాం, 10 మార్కులు అని. మరి ఈ రీజనింగ్ క్వెషన్‌లకి ఒక్క క్వెషన్‌కి 10 మార్కులు ఏ విధంగా వస్తుందనే డౌట్ మనలో చాలామందికి ఉంటుంది. సో, ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి తేడా ఏంటి అంటే, ముందుగా మనం మెయిన్స్ చూసినట్లయితే, మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మనకు మన పేపర్ 5లో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో 5 క్వెషన్లు, సెక్షన్ 2లో 5 క్వెషన్లు. ఇవి 2 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. అండ్ సెక్షన్ 3లో 11వ ప్రశ్న నుండి 11, 12, 13, 14, 15 ఇలా ఈ 5 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 10 మార్కులు చొప్పున మనకు కేటాయించారు. అంటే మొదటి సెక్షన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ 5 ప్రశ్నలకి 5 పదుల 50, రెండవ సెక్షన్‌లో 5 పదుల 50 మార్కులు, థర్డ్ సెక్షన్ మన యొక్క డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో కూడా 5 ప్రశ్నలకి 5 పదుల 50 మార్కులు చొప్పున కేటాయించారు. ఈ 5 ప్రశ్నల్లో 11వ ప్రశ్న ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి మాత్రమే వస్తుంది. 12వ ప్రశ్న కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి, అంటే ఈ మొదటి 2 ప్రశ్నలు డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వస్తాయి. అంటే బార్ డయాగ్రామ్ కానీ, XY చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, ట్యాబులేషన్ కానీ. ఓకే. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 2 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా ఆర్థమెటిక్ నుండి ఒక ప్రశ్న వస్తుంది. రీజనింగ్ నుండి ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి వస్తే ఒక క్వెషన్ రావచ్చు లేదా రాకపోవచ్చు, 0 ఆర్ 1. అండ్ డేటా ఆల్రెడీ ఇవి 4 క్వెషన్ చెప్పుకున్నాం. మరి 5th క్వెషన్ ఏంటి? ఒకవేళ వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి ఒక క్వెషన్ రావచ్చు. ఒకవేళ ఇందులో రాకుంటే ఈ 1 క్వెషన్ అనేది ఈ 3 కేటగిరీలో ఎందులోనైనా ఒక దానిలో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి క్వెషన్ రానట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 రావచ్చు, లేదా ఆర్థమెటిక్ నుండి 2 రావచ్చు, లేదా రీజనింగ్ నుంచి 2 వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మనకు ఈ రీజనింగ్‌లో క్వెషన్స్ మనకి ఏ విధంగా ఉంటాయి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఒక ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. దాన్ని 1 మినిట్‌లో మీరు ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలి. క్రిందన మీకు 4 ఆప్షన్లు ఇస్తారు. 4 ఆప్షన్లలో ఒకటి సరైన సమాధానం దానికి గుర్తిస్తే సరిపోతుంది. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఒక ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. మరి ఒక నెంబర్ సీరీస్‌లో ఒక క్వెషన్ ఉన్నప్పుడు దానికి 10 మార్కులు ఏ విధంగా కేటాయిస్తారు అనేది మన యొక్క డౌట్. అలాంటి వాటిని మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 13th క్వెషన్ ఉందనుకోండి. 13th క్వెషన్‌లో మళ్ళీ స్మాల్ క్వెషన్స్ ఉంటాయి. ABCDE అని. 13th క్వెషన్ కానీ, 14th క్వెషన్‌లో కానీ ఒక 5 స్మాల్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి క్వెషన్‌కి మీకు 2 మార్కుల చొప్పున 5 2ల 10 మార్కులు ఉంటాయి. అంటే ఇందులో ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అయినప్పుడు ప్రతి క్వెషన్‌కి 2 మార్కులు చొప్పున 5 2ల 10 మార్కులు వస్తాయి కాబట్టి, రీజనింగ్‌లో సేమ్ క్వెషన్, అదే క్వెషన్ ప్రిలిమ్స్‌లో రావచ్చు, సేమ్ క్వెషన్ మెయిన్స్‌లో కూడా రావచ్చు. ప్రిలిమ్స్‌లో వచ్చినప్పుడు ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయండి సరిపోతుంది. మెయిన్స్‌లో వచ్చినప్పుడు ఇది 2 మార్క్స్ కాబట్టి, ఈ రీజనింగ్‌లో ఉన్న క్వెషన్లు 2 మార్కులకు వస్తాయి కాబట్టి, దానికి కేవలం ఆన్సర్ మాత్రం రాస్తే సరిపోదు. ఆన్సర్ ఎలా వచ్చిందనేది దానికి ఎక్స్‌ప్లనేషన్ మీరు రాయాలి. ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అన్నాం కాబట్టి 2, 3 పేజెస్ ఉంటుందా? నో. 2, 3 పేజెస్ కాదు. జస్ట్ 2 లైన్స్ ఆర్ 3 లైన్స్, అంతకుమించి ఎక్కువ ఉండదు. 2, 3 లైన్ల కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఆ 2, 3 లైన్స్ ఆన్సర్ ఎక్స్‌ప్లనేషన్ రాసి
ఫైనల్గా ఆన్సర్ ఏ విధంగా వచ్చిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికి 2కి 2 మార్కులు వస్తాయి. అలా కాకుండా మీరు కేవలం డైరెక్ట్ ఆన్సర్ రాసినట్లయితే వారు మీకు హాఫ్ మార్కు లేదా 1 మార్క్ వేసే అవకాశం ఉంటుంది. మనకు ఇందులో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మొత్తం 50 మార్కులకి 50 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏ సబ్జెక్టులోనైనా కూడా 100% మార్క్స్ రావడం కొంచెం కష్టం. కానీ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో 100కి 100% మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులైనా కూడా మీకు ఆన్సర్ ఇమీడియట్గా తెలిసినా కూడా దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రాస్తూ పూర్తిగా ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో మార్కులు పొందే అవకాశం ఉంటుంది. రీజనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. రీజనింగ్ నుండి కనీసం 10 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. 10 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక ప్రశ్న కంపల్సరీ క్వశ్చన్. ఒకటి కంపల్సరీ అంటే ఏంది? అందులో 5 స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రీజనింగ్లో ముందుగా మనం సిరీస్ గురించి తెలుసుకుందాం. సిరీస్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్. నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ అని 2 రకాలుగా ఉంటుంది. ఏంటి నెంబర్ సిరీస్ అంటే ఏంటి? లెటర్ సిరీస్ అంటే ఏంటి? నెంబర్స్ ఉంటే నెంబర్ సిరీస్, లెటర్స్ ఉంటే లెటర్ సిరీస్. అంటే ఈ క్వశ్చన్లో కొన్ని నెంబర్లు కానీ కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కానీ ఇచ్చి తర్వాత ఏమొస్తుంది అని అడుగుతారు. అంటే కొన్ని నెంబర్లు లేదా కొన్ని లెటర్లు ఇచ్చిన తర్వాత వాటి మధ్య ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఆ సంఖ్యలు లేదా ఆ అక్షరాల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనం కనుక్కొని చివరికి మనకు నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది లేదా ఏ నెంబర్ వస్తుంది దాన్ని మనం కనుక్కోవాలి. సో ఈరోజు మనము నెంబర్ సిరీస్ గురించి మనం కనుక్కుందాము. దాని తర్వాత మనం లెటర్ సిరీస్ గురించి కూడా ఆలోచిద్దాం. నెంబర్ సిరీస్ గురించి మనం చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో నెంబర్ సిరీస్ సంబంధించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంలో కూడా 20 నుండి 50 ఎగ్జాంపుల్ కానీ 100 కానీ అంతకన్నా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిని ప్రాక్టీస్ చేయమంటున్నారు. అదేవిధంగా వాటి తర్వాత కీ ఇస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. సో అందులో మీరు ఏదో ఒక బుక్ తీసుకొని అవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. కానీ ఎగ్జామినేషన్ హాల్లో వచ్చే 1, 2 ప్రశ్నలు వాటిని మాత్రం చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇన్ని ప్రశ్నలు మీరు చేసి ఎగ్జామ్లో వచ్చే 1 or 2 క్వశ్చన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణము, ఏ పుస్తకాల్లోనైనా కూడా ఒక క్లాసిఫికేషన్ అనేది లేదు. నెంబర్ సిరీస్లో ఉన్న క్వశ్చన్లు డైరెక్ట్గా డంప్ చేయడం మాత్రమే జరిగింది. కానీ అందులో మీకు ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది లేదు. సో కాబట్టి నేను గత 22 సంవత్సరాల నుండి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల్ని పరిశీలించి గత 22 సంవత్సరాల నుండి గ్రూప్ 1 నుండి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, రైల్వేస్, బ్యాంక్స్ అలా ప్రతి పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలని పరిశీలించి ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్లని 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ క్లాసిఫికేషన్ అనేది అథెంటిక్ క్లాసిఫికేషన్ కాదు, ఎవరు అప్రూవ్ చేసింది కాదు, ఏ పుస్తకంలో పబ్లిష్ అయింది కాదు. నేను మీకోసం తయారు చేసిన పద్ధతి. ఈ పద్ధతిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని నేను చెప్పిన స్టెప్పుల ఆధారంగా చేసినట్లయితే నెంబర్ సిరీస్లో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఈ వర్గీకరణ అనేది మీకు ఇక్కడ ఏ పుస్తకంలో లభించదు, ఎక్కడ లభించదు. మీకోసం మొదటిసారిగా మనం ఈ టీశాట్ టీవీ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. సో దీన్ని గుర్తుంచుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ముందుగా మీకు నెంబర్ సిరీస్ నుండి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి డైరెక్ట్ ఆన్సర్ కనుక్కోకండి. ముందు ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 మోడళ్లలో ఏ మోడల్కి చెంది ఉంటుంది, దేనికి చెంది ఉంటుంది అది మీరు కనుక్కోవాలి. మోడల్ ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క విధంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏంటి ఆ 8 మోడల్స్ ఏంటి? వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ సిరీస్లో ఉన్న క్వశ్చన్ని మనం ముఖ్యంగా 8 రకాలుగా రాసుకోవచ్చు అని చెప్పాను. మొదటిది ఏంటి అంటే సిరీస్ అనేది క్రమంగా పెరగడము. సిరీస్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. రెండవది సిరీస్ అనేది క్రమంగా తగ్గడము. సిరీస్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. థర్డ్ వన్, సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. సిరీస్ వేగంగా పెరగడము. ఫోర్త్ వన్, సిరీస్ ఈజ్ ర్యాపిడ్లీ డిక్రీజింగ్. సిరీస్ వేగంగా తగ్గడము. నెక్స్ట్ వన్, వర్గ గణ సంబంధ సిరీస్. వర్గ గణ సంబంధ సిరీస్ అంటే అవి క్వశ్చన్స్ అన్నీ కూడా స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సిక్స్త్ వన్ ఏంటి? ఆల్టర్నేటివ్ సిరీస్. అంటే ఇందులో మనకు 2 సిరీస్లు ఉంటాయి.
ఒక నెంబర్ తర్వాత మరొక నెంబర్ చొప్పున 2 సిరీస్లు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి, సెవెంత్ వన్ గ్రూప్ సిరీస్. ప్రతి గ్రూపులో 3 లేదా 4 సంఖ్యలు ఉంటాయి. ప్రతి గ్రూపులో 3 లేదా 4 సంఖ్యలు ఉంటాయి. చివరగా ఎయిత్ వన్ ఏంటి, ఇతర ప్రశ్నలు. అంటే మిస్లీనియస్ క్వశ్చన్స్. అంటే ఇప్పటి వరకు పైన చెప్పిన ఈ 7 మోడల్లో కవర్ కాని ప్రశ్నల్ని మనము మిస్లీనియస్ క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ చూడండి, క్వశ్చన్లు ఏ విధంగా ఉంటుంది. ఈ సిరీస్ని మనము 8 రకాలుగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పాను. మొదటిది క్రమంగా పెరగడము. సిరీస్ క్రమంగా పెరుగుతుంది అంటే ముందుగా మీరు ఏం చేయాలి, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ కాదు మన యొక్క టార్గెట్, ఈ 8 మోడల్లో ఏ మోడల్కి చెంది ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సిరీస్ క్రమంగా పెరుగుతూ ఉన్నట్లయితే అందులో కేవలము సంకలన సంబంధం మాత్రమే ఉంటుంది. అందులో ఎడిషన్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ నెంబర్లకి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తూ ఉండడం వలన అది క్రమంగా పెరుగుతూ పోతుంది. సిరీస్లో ఉన్న నెంబర్లకి ఏదో ఒకటి యాడ్ చేయడం వలన అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో సెకండ్ వన్ ఏంటి అంటే సిరీస్ క్రమంగా తగ్గడము అంటే సిరీస్లో ఉన్న నెంబర్ అని మనం మైనస్ చేయడం వలన అది తగ్గుతూ పోతుంది. అదేవిధంగా వేగంగా పెరగడము. మొదటి దానికి మూడవ దానికి వ్యత్యాసం ఏంటి అంటే ఫస్ట్ మోడల్ అనేది క్రమంగా పెరుగుతుంది, థర్డ్ మోడల్ వేగంగా పెరుగుతుంది. రెండిట్లో కూడా పెరుగుతూ ఉంది. కానీ మొదటి మోడల్లో కేవలం సంకలన సంబంధం మాత్రమే ఉంటుంది. థర్డ్ మోడల్ ఏంటి అంటే ఇందులో గుణకార సంబంధం కానీ, గుణకారంతో పాటు సంకలన సంబంధం కానీ, గుణకారంతో పాటు వ్యవకలన సంబంధం కానీ ఉండే అవకాశం ఉంది. థర్డ్ మోడల్లో ద రిలేషన్షిప్ మే బీ ఐదర్ మల్టిప్లికేషన్ విత్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ విత్ సబ్ట్రాక్షన్. ఇందులో ఏదో ఒకటి చెంది ఉంటుంది. అండ్ ఫోర్త్ మోడల్ అంటే ఏంటి, ఇది వేగంగా తగ్గుతూ ఉంది కాబట్టి భాగహారం చేయడం వలన ఆ సిరీస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఫోర్త్ మోడల్ నుండి పెద్దగా మనకు ప్రశ్నలు రావడం లేదు కాబట్టి దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి, వర్గ గణ సంబంధ సిరీసు. సో మీరు ఈ సిరీస్లో ఉన్న క్వశ్చన్ మీరు చేయాలి అంటే మీ అందరికీ ఖచ్చితంగా 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. 1 నుండి 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి. 1 నుండి 20 వరకు గణాలు వచ్చి ఉండాలి. 1 నుండి 60 వరకు వర్గాలు, 1 నుండి 20 వరకు గణాలు వచ్చి ఉండాలి. అది వస్తే సంతోషం, రాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మీరు టీశాట్ టీవీ ఛానల్ చూస్తూ మా యొక్క కార్యక్రమాలు విన్నట్లయితే దీని ద్వారా మీకు స్పీడ్గా స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా నేర్చుకోవాలి, కష్టపడకుండా ఎలా నేర్చుకోవాలి, బట్టి పట్టకుండా ఎలా నేర్చుకోవాలి, అవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఫాలో కండి. పొరపాటున ఈ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఇవన్నీ కూడా మన యొక్క టీశాట్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కొన్ని క్వశ్చన్లు వర్గాలు గణాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అది మీరు వేగంగా చేయాలి అంటే ఖచ్చితంగా మీకు 1 నుండి 60 వరకు వర్గాలు, 20 వరకు గణాలు వచ్చి ఉండాలి. సిక్స్త్ వన్ ఏంటి, ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఇందులో 2 సిరీస్లు ఉంటాయి. ఒక నెంబర్ వదిలిపెట్టి మరొక నెంబరు ఒక సిరీస్లోను, మిగిలిన నెంబర్లన్నీ మరొక సిరీస్లోనూ ఉంటాయి. అంటే ఒక సిరీస్లో సరి స్థానాల్లో ఉన్న సంఖ్యలని ఒక సిరీస్లోను, బేసి స్థానాల్లో ఉన్న సంఖ్యలని మరొక సిరీస్లోనూ ఉంటాయి. అది గుర్తుంచుకోండి. అండ్ సెవెంత్ వన్ ఏంటి, గ్రూప్ సిరీస్ అని చెప్పుకున్నాము. ప్రతి గ్రూప్లో 3 లేదా 4 సంఖ్యలు ఉంటాయని చెప్పాను. అయితే ఈ గ్రూప్ సిరీస్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి గ్రూప్లో కూడా రిలేషన్షిప్ ఒకే విధంగా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా గ్రూప్ సిరీస్లో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మొదటి గ్రూప్లో ఉన్న ఆ 3 సంఖ్యలు లేదా 4 సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉంది దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అలా కాకుండా కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఫస్ట్ గ్రూప్లో మొదటి నెంబర్కి, సెకండ్ గ్రూప్లో మొదటి నెంబర్కి సంబంధం ఏంటి అని చూస్తున్నారు. సో దెన్ మిస్లీనియస్ క్వశ్చన్స్, ఇతర ప్రశ్నలు. ఇప్పుడు వీటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ మోడల్ సిరీస్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. సిరీస్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైనా క్వశ్చన్ మొదటి మోడల్కి చెంది ఉన్నట్లయితే
మీరు ఇమీడియట్గా చేయాల్సిందేంటి, ఇందులో సంకలన సంబంధం ఉంటుంది అని చెప్పాను, సంకలన సంబంధం ఉంటుందని చెప్పాను. మీరు చేయాల్సింది ఇమీడియట్గా ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించాలి. ఇచ్చిన సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించాలి. డిఫరెన్స్ ఆధారంగా, ఇచ్చిన సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఆధారంగా దీన్ని మరలా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 1A, 1B, 1C. 1A, 1B, 1C. ఏంటి 1A అంటే ఏంటి, 1B అంటే ఏంటి, 1C అంటే ఏంటి? 1A అయినా 1B అయినా 1C అయినా సిరీస్ పెరుగుతూ ఉంటుంది. సిరీస్ క్రమంగా పెరుగుతూ ఉంది కానీ వ్యత్యాసం స్థిరంగా ఉంటుంది 1A. 1B ఏంటి, సిరీస్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది, వ్యత్యాసం కూడా పెరుగుతూ ఉంటుంది. 1C ఏంటి, సిరీస్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది కానీ వ్యత్యాసం మాత్రం తగ్గుతూ ఉంటుంది. సో మొదటి మోడల్ 1A కానీ 1B కానీ 1C కానీ మూడిట్లో కూడా సిరీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ వ్యత్యాసం ఆధారంగా దీన్ని మరలా 3 రకాలుగా వర్గీకరించుకుంటున్నాము. 1A, 1B, 1C. వాట్ ఈజ్ 1A? డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే 1A, డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతే 1B, డిఫరెన్స్ డిక్రీజ్ అవుతే 1C. ఇందులో ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్, సెకండ్ మోడల్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ చెప్పకముందే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయినా కూడా మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మోడల్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫస్ట్ మోడల్లో 1A గురించి మనం చూద్దాము. ఫస్ట్ మోడల్లో 1A గురించి మనం తెలుసుకుందాం. ఏంటి 1A అంటే ఏంటి అంటే, సిరీస్ క్రమంగా పెరుగుతూ ఉంది, వ్యత్యాసం స్థిరంగా ఉంటుంది. సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి, నోట్స్ తీసుకొని రాయండి. సిరీస్ క్రమంగా పెరగడము, వ్యత్యాసము స్థిరంగా ఉండడము. సో నౌ రైట్ ది ఫస్ట్ క్వశ్చన్. 10, 16, 22, 28, 34 డాష్ డాష్. ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా క్వశ్చన్ ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో వస్తుంది. క్వశ్చన్ అదే విధంగా ఉంటుంది, మార్పు అనేది ఉండదు. మరి దీనికి ప్రిలిమ్స్లో 1 మార్కు, మెయిన్స్లో 2 మార్క్స్ ఉంటాయి. మరి ప్రిలిమ్స్లో ఉన్నప్పుడు కింద మీకు ఆప్షన్ ఉంటాయి కాబట్టి అందులో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ రీజనింగ్ పార్ట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ అనేది ఇవ్వరు, ఆన్సర్స్ మనమే కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్ మీరు ఆన్సర్ రాసినట్లయితే హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చేయాలి, గ్రూప్ 1 మెయిన్స్లో దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అంటే, ఖచ్చితంగా స్టెప్స్ అనేది రాయాల్సి ఉంటుంది. స్టెప్స్ అంటే ఒక 1-2 పేజెస్ ఏమీ ఉండదు. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఎగ్జామినేషన్ ఏం చేస్తాము, 10 + 6, మొదటి సంఖ్య 10, దానికి 6 కలిపితే 16 వచ్చింది. రెండవ నెంబర్ 16కి మరలా 6 కలిపితే 22 వచ్చింది. 22కి మళ్ళీ 6 కలిపితే 28 వచ్చింది. 28కి మరలా 6 కలిపితే 34 వచ్చింది. ఈ విధంగా రాసిన తర్వాత కింద మీరు ఒక సెంటెన్స్ రాయాలి. ఏమని రాయాలి, ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి 6 కలపడం వలన తర్వాత సంఖ్య వస్తుంది అని ఒక సెంటెన్స్ రాయాలి. అదేవిధంగా 34 + 6 40, 40 + 6 46. సో నెక్స్ట్ టూ నెంబర్స్ 40 అండ్ 40, 46. ఆ విధంగా మీరు రాస్తే దీనికి మీకు 2 మార్కులు వస్తాయి. ఈ విధంగా రాస్తే ఇదంతా రాయడానికి మీకు 1 మినిట్, 1.5 మినిట్ టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో ఏ విధంగా చేయాలి ఆన్సరు, ప్రిలిమ్స్లో అయితే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, ఇదంతా మనకు అవసరం ఉండదు. మెయిన్స్లో కాబట్టి ఇవి వివరణ రాయాల్సి ఉంటుంది. 10 + 6 16 అలా రాసి ఇక్కడ ఏం రాస్తారు, ఒక వాక్యం ఏమని రాస్తారు, ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి 6 కలపడం వలన తర్వాత సంఖ్య వస్తుంది అని రాస్తే సరిపోతుంది. రెండవ ప్రశ్న చూద్దాం. 24, 32, 32, 40, 48 డాష్ 48 డాష్. సిరీస్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునేది పూర్తిగా మెయిన్స్ ఓరియంటేషన్లోనే చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో కాదు, మెయిన్స్ ఓరియంటేషన్లో మాత్రమే చెప్పుకుంటున్నాం. సార్ మరి ఈ క్వశ్చన్స్ మనకు
ఫిలిమ్స్లో కూడా వస్తున్నాయి కదా మీరు అనవచ్చు. ఎస్ వస్తున్నాయి. కాకపోతే మీరు ఏం చేయాలి, ఇక్కడ నేను చెప్తున్న ఆ ఎక్స్ప్లెనేషన్ని జస్ట్ దాన్ని ఒక్కదాన్ని మినహాయిస్తే చాలు, దాన్ని ఫిలిమ్స్గా మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, 24 ప్లస్ 8 32. సెకండ్ నెంబర్ 32కి 8 కలిపితే నెక్స్ట్ 40 వచ్చింది. ఈ 40కి 8 కలిపితే 48 వచ్చింది. ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మనం రాయాలి. రాసిన తర్వాత కింద ఏమని రాస్తారు, ఈ సిరీస్లో ప్రతి సంఖ్యకి 8 కలపడం వలన తర్వాత సంఖ్య వస్తుంది. 8 కలపడం వలన తర్వాత సంఖ్య వస్తుంది అని రాయాలి. దాని తర్వాత ఏం చేస్తారు, అదే విధంగా 48 ప్లస్ 8 56. సో తర్వాత నెంబర్ ఏంటి, 56 రావాలి. ఆ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే, సేమ్ ఇదే మోడల్లో ఈ 1Aలో మరొక ప్రశ్న చూద్దాం. 23 30 37 డాష్ డాష్. ఇక్కడ 2 డాష్లు ఉన్నాయనుకోండి, తర్వాత వచ్చే 2 నెంబర్లని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేస్తాము, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 7 23, 23 ప్లస్ 7 30, 30 ప్లస్ 7 37. ఈ సిరీస్లో ప్రతి సంఖ్యకి 7 కలపడం వలన కింద రాయాలి. ఈ సిరీస్లో ప్రతి సంఖ్యకి 7 కలపడం వలన తర్వాత సంఖ్య వస్తుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ 2 డాషెస్ అడిగారు, అంటే తర్వాత వచ్చే 2 నెంబర్లు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 37 ప్లస్ 7 44, 44 ప్లస్ 7 51. సో తర్వాత వచ్చే 2 నెంబర్లు 44 51 అని కింద మీరు రాయాలి. ఈ విధంగా రాసినప్పుడు మాత్రమే దీనికి కేటాయించిన 2 మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నా రైటింగ్ బాగా ఉండదు, నాకు 2 మార్క్స్ వస్తాయా అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. మీ రైటింగ్ బాగుందా బాగాలేదని ఎవరో చూడరు, రాసే ఎదుటి వాళ్ళకి అది అర్థమవుతుందా లేదా. ఫస్ట్ పాయింట్ చూడండి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నీట్గా రాయాలి. సెకండ్ పాయింట్, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే కొట్టివేతలు ఉంటాయో వారి పేపర్ వాల్యుయేషన్ చేసే వారి మీద కొంచెం మైండ్లో కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్ వస్తుందో ప్రతి క్వశ్చన్కి ఒక హాఫ్ మార్కు తగ్గించినా కూడా భారీ స్థాయిలో మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైటింగ్ బాగా లేదు అనే ఆలోచన వద్దు, కానీ అర్థమయ్యే విధంగా రాయాలి, కొట్టివేతలు లేకుండా రాయాలి. ఆ విధంగా రాస్తే ఈ మ్యాథ్స్ పేపర్లో, డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లో హాఫ్ మార్క్ కూడా ఖర్చు చేయడానికి అవకాశం లేదు. 50కి 50 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ 3 4.5 6 7.5 9 డాష్ డాష్. సో 3 4.5 4.5. సో నెక్స్ట్ మనకి ఏ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ 2 నెంబర్స్ మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మొదటి నెంబరు 3కి 1.5 యాడ్ చేయడం వలన 4.5 వచ్చింది. 4.5కి 1.5 యాడ్ చేయడం వలన 6 వచ్చింది. 6కి 1.5 యాడ్ చేయడం వలన 7 వచ్చింది. 7కి 1.5 యాడ్ చేయడం వలన 9 వచ్చింది. సో ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి 1.5 యాడ్ చేయడం వలన 1.5 కలపడం వలన, ఈ సిరీస్లో ప్రతి సంఖ్యకి 1.5 కలపడం వలన 1.5, 6 ప్లస్ 1.5 7.5, 7.5 ప్లస్ 1.5 9. ప్రతి సంఖ్యకి 1.5 కలపడం వలన తర్వాత సంఖ్య వచ్చింది. అదేవిధంగా 9 ప్లస్ 1.5 తర్వాత నెంబర్ ఏం రావాలి, 10.5 రావాలి. 10.5 ప్లస్ 1.5 ఎంత, 12. సో తర్వాత వచ్చే 2 నెంబర్లు ఏమిటి అంటే 10.5 అండ్ 12 అవుతాయి. 10.5 అండ్ 12. సో ఈ విధంగా మీరు ఒక 2 వాక్యాలు మీరు రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం 1B మోడల్ చూడండి. 1B మోడల్ సిరీస్ అనేది సబ్హెడింగ్ పెట్టుకోండి. సిరీస్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, డిఫరెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సిరీస్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంది, వ్యత్యాసము కూడా పెరుగుతూ ఉంది.
సో రాయండి, క్వశ్చన్ రాయండి. 5th క్వశ్చన్ రాయండి. 10, 11, 13, 16, 20, 25, 25 డాష్ 25 డాష్. ఇక్కడ సిరీస్ అనేది మనకు క్రమంగా పెరుగుతూ ఉంది. క్రమంగా పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ 10కి ఏ నెంబర్ కలిపితే 10కి ఏ నెంబర్ కలిపితే 11 వచ్చింది. 10కి ఏ నెంబర్ కలిపితే 11 వచ్చింది అంటే 1 కలిపితే 10 + 1 11. 10 + 1 11. ఈ 11కి 2 కలిపితే నెక్స్ట్ నెంబర్ 13 వచ్చింది. 11కి 2 కలిపితే 13 వచ్చింది. ఈ 13కి 3 కలిపితే 16 వచ్చింది. 16కి 4 కలిపితే తర్వాత నెంబర్ 20 వచ్చింది. 20కి 5 కలిపితే 25 వచ్చింది. 25 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ఆన్సర్ ఇక్కడ దాకా మీరు రాసిన తర్వాత, ఈ క్యాలిక్యులేషన్ రాసిన తర్వాత మీరు ఏమని చేస్తారు? ఇక్కడ ఏమని రాస్తారు? ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి వరుసగా 1, 2, 3 1, 2, 3 4, 5లు కలపడం వలన ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి 1, 2, 3, 4, 5 కలపడం వలన తర్వాత సంఖ్య రావడం జరుగుతుంది. తర్వాత సంఖ్య వస్తుంది. అదేవిధంగా 25 + 6 25 + 6 ఎంత? 31. అంటే మనకు నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే 31 రావాలి. ఇలా మీరు ఒక 2 వాక్యాలు రాసినట్లయితే మీకు ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 6వ ప్రశ్న చూద్దాం. 30, 32, 35, 40, 47 డాష్ 40, 47 డాష్. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? ముందుగా మనం ఏం చేయాలి? ఈ సిరీస్ ఎలా పెరుగుతుందో చూడండి. 30కి 2 కలిపితే 32 వచ్చింది. 30కి 2 కలిపితే 32 వచ్చింది. ఈ 32కి మనం ఏం చేయాలి? 3 కలిపితే 35 వచ్చింది. 35 వచ్చింది. ఈ 35కి 5 కలిపితే 40 రావడం జరిగింది. 40 రావడం జరిగింది. 40కి 7 కలిపితే 47. 40కి 7 కలిపితే 47 వచ్చింది. సో క్వశ్చన్ చాలామంది కథాంక చేసిన తర్వాత ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇక్కడ వరుసగా 2, 3, 5, 7 కలిపాము. ఈ 3, 5, 7 అనేవి బేసి సంఖ్యలు. 3, 5, 7 అనేవి బేసి సంఖ్యలు. కాబట్టి 7 తర్వాత బేసి సంఖ్య 9 కదా. 47కి 9 కలిపితే 56 వస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్ అని కొంతమంది పొరపాటు పడుతుంటారు. 47 + 9 56 అని ఆన్సర్ అనుకొని ఒకవేళ మీరు 56 పెట్టారు అనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? కారణం ఏంటి? ఇందులో ఉన్న మిస్టేక్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇందులో ఉన్న మిస్టేక్ ఏంటి అని మనం చూసినట్లయితే 2, 3, 5, 7 బేసి సంఖ్యలు, నో డౌట్. 7 తర్వాత బేసి సంఖ్య 9. కానీ ఇందులో మొదట 2 అనే ఒక నెంబర్ ఉంది. 2 అనే నెంబర్ ఉంది. 2 అనేది బేసి సంఖ్య కాదు. 2 అనేది బేసి సంఖ్య కాదు. ఈ సిరీస్లో ఉన్న సంఖ్యలన్నీ కూడా ఒకే క్రమ పద్ధతిలో ఒకే ఒక వరుస క్రమంలో ఉండాలి. మరి 3, 5, 7 బేసి, కానీ 2 బేసి కాదు కాబట్టి వీటిని బేసి సంఖ్యల వరుస క్రమంగా తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. మీకు తెలుసు 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలని మీకు తెలుసు. సో ఇక్కడ మొదటి నెంబర్ 2 ఉంది కాబట్టి 2, 3, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్గా మనం పరిగణించాలి. ప్రైమ్ నెంబర్స్గా తీసుకొని 47 తర్వాత మనం కలపాల్సింది ఏంటి? 7 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 11. 11 కలపాలి, అంతేగాని 9 కలిపి చేస్తే ఆన్సర్ తప్పు అవుతుంది. 47 + 11 ఎంత అవుతుంది? 58. 58 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో ఇలా మీరు ఏం చేయాలి? నెంబర్స్ యాడ్ చేయాలి. 30 + 2 32, 32 + 3 35, 35 + 5 40, 40 + 7 47. ఇంతవరకు రాసిన తర్వాత
ఇంతవరకు రాసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఈ సిరీస్లో ప్రతి సంఖ్యకి, ఈ సిరీస్లో ఇక్కడ మధ్యలో ఒక చిన్న లైన్ రాయాలి. ఈ సిరీస్లో ఉన్న ప్రతి సంఖ్యకి వరుసగా 2, 3, 5, 7 2, 3, 5, 7 అని ప్రధాన సంఖ్యలు కలపడం వలన తర్వాత నెంబర్ వచ్చింది. 2, 3, 5, 7 అని ప్రైమ్ నెంబర్స్ కలపడం వలన, ప్రధాన సంఖ్యలు కలపడం వలన తర్వాత సంఖ్య వచ్చింది. కాబట్టి మనకు కావాల్సిన సంఖ్య అని రాసి కింద 47 + 11 పెట్టారనుకోండి, 47 + 11 58 అవుతుంది. ఆ విధంగా చేయాలి. ఇలా ఈ నెంబర్ సిరీస్లో క్వశ్చన్లని, మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మరికొన్ని మోడల్స్ ఉన్నాయి. వాటిని మీకు నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.